జీవితంలో ఒక్కసారైనా కాశీక్షేత్రాన్ని దర్శించనటువంటి భారతీయుడు ఉండడు అనటం అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు ఒక్కసారన్నా కాశీ వెళ్ళి గంగా స్నానం చేయాలని అనుకుంటారు. అనుకోవటం కాదు, ఆచరిస్తారు. ఇండియా వచ్చినప్పుడు కాశీ వెళ్ళటం ఒక ముఖ్యమైనటువంటి పని. స్వామి వివేకానంద అంటారు, ప్యారిస్, లండన్, న్యూయార్క్ లాంటి మహానగరాల్లో విలాసవంతమైన విచిత్ర దృశ్యాలు, వింత ధ్వనుల మధ్య ఉన్న పవిత్ర గంగాజలం కొన్ని బొట్లు త్రాగగానే అవన్నీ అదృశ్యమై గంగ గుసగుసలాడే హరహర శబ్దాలు నా గుండెల్లో మారుమోగుతాయి అని. గంగా సింధుశ్చ కావేరి యమునా చ సరస్వతి రేవా మహానదీ గోదా బ్రహ్మపుత్ర పునాతుమాం. భారత భక్తి స్తోత్రాల్లో ప్రాతస్మరణంగా ముందు గంగమ్మనే తలుచుకుంటాం. ఎంతటి పాపాత్ముడైనా గంగానదిలో స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని మన విశ్వాసం. అన్ని పుణ్యకార్యాల్లో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ గంగమ్మని ఆహ్వానం చేస్తాం. ఆ గంగాదేవిని ఆదిశంకరాచార్యుల వారు గంగాష్టకం పేరుతో ప్రార్థించాడు. గంగాష్టకాన్ని వినటం, పాడటం ఎంతో పుణ్యప్రదం, ఆత్మానందం కలుగుతుంది. శ్రద్ధాభక్తులతో ఏకాగ్ర చిత్తంతో శ్రవణం చేద్దాం. బ్రహ్మాండం ఖండయంతి హరశిరసి జటావల్లిముల్లాసయంతి స్వర్లోకాదాపతంతి కనకగిరిగుహా గండశైలాత్స్ఖలంతి క్షోణీ పృష్ఠే లుఠంతి దురితచయచమూ నిర్భరం భర్సయంతి పాదోధిం పూరయంతి సురనగర సరిత్ పావనీ నః పునాతు. బ్రహ్మాండాన్ని ఛేదిస్తూ శివమహాదేవుడి జటాజూటాన్ని ప్రకాశింపజేస్తూ స్వర్గం నుండి బయలుదేరి మేరు పర్వతం చర్య నుండి భూదేవికి చేరింది గంగమ్మ. పాప సముదాయాల్ని చెదిరిస్తూ సముద్రాన్ని చేరుతుంది. ఆ పవిత్ర గంగానది మమ్మల్ని పవిత్రం చేయుగాక. ఓ భాగీరథి, నీ ప్రయాణం చాలా విచిత్రం. ఆదావాది పితామహస్య నియమ వ్యాపారమాత్రే జలం పశ్చాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనం భూయశంభుజటా విభూషణ మణిర్జహ్నోర్మహర్షేర్యం కన్యా కల్మషనాశినీ భగవతి భాగీరథీ దృశ్యతే. కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథీ దృశ్యతే. ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టించిన జలంగా, తరువాత శ్రీ మహావిష్ణుదేవుని పవిత్ర పాదోదకంగా, శివమహాదేవుడి జటాజూటమణిగా కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథీ దృశ్యతే. ఆ పైన జఘ్ను మహర్షి కన్యగా, పిమ్మట పాపాలు పోగొట్టే భాగీరథీదేవిగా దర్శనమిస్తున్నావు. ఓ శైలేంద్రదవతారిణి, కాశీప్రాంత విహారిణి. శైలేంద్రాదవతారిణి నిజజలే మజ్జనోత్తారిణి పారావార విహారిణి భవభయశ్రేణిత్సముత్సారిణి శేషాహేరనుకారిణి హరశిరో వల్లీదలాకారిణి కాశీప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి గంగా మనోహారిణి. మనోహరమైన గంగానది హిమాచల పర్వతం నుండి అవతరించి తనలో స్నానం చేసే వారిని తరింపచేస్తున్నది, ముక్తినిస్తున్నది. ఆ తర్వాత సముద్రంలో విహరిస్తూ సంసార భయాన్ని దూరం చేస్తున్నది. ఆదిశేష సర్పంలా ఉంది నీ ప్రయాణం.
కాశీప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి. కాశీ ప్రాంతం మా భారతదేశంలో విహరిస్తున్న ఓ గంగాదేవి, నీకు నమస్కారం. హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. పాపరాశిని నశింపజేయగల గంగమ్మ, పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్లే నీ దర్శనం, నీ పవిత్ర జలాల్లో స్నానం లభిస్తుంది. కుతో వీచిన్ వీచిస్తవ యదిగతాలోచన పథం త్వమాపీతా పీతాంబరపుర నివాసం వితరసి త్వదుత్సంగే గంగే పతిత యది కాయస్తనుభృతాం తదా మాత శాతక్రతవ పదలాభోప్యతి లఘుః. ఓ గంగమ్మ తల్లి, నీవు వేగంగా ప్రవహిస్తున్నప్పుడు నీ దివ్య తరంగాల్ని చూసే వాళ్ళకి దుఃఖం లేదు. పవిత్ర భావంతో నిన్ను గంగాజలాన్ని తాగితే ప్రతిఫలంగా వైకుంఠవాసాన్ని ఇస్తావు. ఓ గంగా, నీ యందు శరీరం పడితే 100 యజ్ఞాలు చేసినా లభించని ఇంద్ర పదవి లాంటి ఆనందాన్ని ఇస్తావు. మోక్షాన్ని సుగమం చేస్తావు. త్రైలోక్యసారే గంగే, ఓ గంగమ్మ తల్లి, గంగే త్రైలోక్యసారే సకల సురవధూధౌత విస్తీర్ణతోయే సకల సురవధూధౌత విస్తీర్ణతోయే పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణ రజోహారిణి స్వర్గమార్గే ప్రాయశ్చిత్తం యది స్యాత్ తవ జలకణికా బ్రహ్మహత్యాది పాపే కస్త్వాం స్తోతుం సమర్థ స్త్రిజగదగహరే దేవీ గంగే ప్రసీద. దేవీ గంగే ప్రసీద. 3 లోకాల్లో సారభూతమైన గంగమ్మ, సమస్త దేవతా స్త్రీలచే క్షాళితమైన నీరు గల తల్లి, పరబ్రహ్మస్వరూపిణి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారాయణుడి పాదాలను క్షాళన చేసిన మాతృమూర్తి, స్వర్గానికి మార్గమైన మహిమాన్విత దేవి. బ్రహ్మహత్య లాంటి పాపాలు చేసిన వాళ్లకే నీ జలబిందువులు, నీలో స్నానం ప్రాయశ్చిత్తంగా చెబుతున్నాయి వేదశాస్త్రాలు. అలాంటి నిన్ను స్తుతించటం నా తరమా. 3 లోకాల పాపాల్ని పోగొట్టే ఓ గంగాదేవి, మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని రక్షించు. ఓ తల్లి జాహ్నవి, ఓ గంగమ్మ తల్లి, మాతర్జాహ్నవి శంభు సంగవలితే మాతర్జాహ్నవి శంభు సంగవలితే మౌలౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషో వసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరా ద్వైతాత్మికా శాశ్వతీ భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరా ద్వైతాత్మికా శాశ్వతీ. బోళాశంకరుడి సాంగత్యంలో అలరారే జాహ్నవి, బుద్భుతప్రాయం అశాశ్వతమైనది ఈ శరీరం. దీని అవసాన సమయంలో భక్తితో శిరస్సు వంచి శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆనందంతో స్మరిస్తున్నాను. ఆ పాదాల నుంచి ఉద్భవించిన నీవు హరిహరాత్మకంగా నా భక్తి స్థిరంగా ఉండేటట్లు చెయ్యి. ఓ గంగమ్మ, నిన్ను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి గంగా అని స్మరిస్తేనే మోక్షమిచ్చే నీవు నా ప్రార్థనల్ని మన్నించు, నన్ను కరుణించు. స్నానం చేస్తూ ఈ స్తోత్రాన్ని పఠించేవాళ్ళు, వినేవాళ్ళు సంసార సాగరాన్ని చిన్న సరస్సులా దాటి తేజోమయమైన బ్రహ్మలోకం చేరతారు. ఇది శ్రీమత్శంకర భగవత్పాదకృతం గంగాష్టకం గంగాస్తోత్రం సంపూర్ణం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.